We want justice. 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 Management. 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 We want justice. We want justice. మూడేళ్ల సాలరీస్ వెంటనే రావాలి. జీతాలు పెండింగ్ జీతాలు 3 నెలల పెండింగ్ జీతాలు మేనేజ్మెంట్ we want justice. 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 అంటియా షోరూమ్ పక్కన సెక్యూర్ వాల్యూ అనేది ఏటీఎం సంస్థ ఉంది. ఇక్కడ ఏటీఎం సంస్థ మేము ఎంప్లాయీస్ 120 మంది ఉన్నాము. మా శాలరీస్, మా ఇన్సెంటివ్ బిల్స్ ఇవన్నీ ఏం పే చేయట్లేదు. మా మేనేజర్ కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. మా సంస్థ ఏంటంటే చాలా ప్రాబ్లం చేసింది. మాకు సంస్థ 120 మందికి మాకు శాలరీస్, మా పూర్వల భవిష్యత్తు కానీ వాళ్ళ ఫీజులు కానీ కట్టుకోవాలంటే, రెంట్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు ఎవరు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ మా సంస్థ ఉండేది మెయిన్ ఆఫీసు బాంబేలో, హెడ్ ఆఫీస్లో. ఈ మేనేజర్ కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. ఇక్కడ మాకు ప్రాబ్లం గోవిందపల్లి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము, లేబర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మరి అదేవిధంగా ఇప్పుడు సిఎస్ సార్తో కూడా కలిసి వచ్చినాము. మీకు సార్ కూడా కంప్లైంట్ 3 నెలల జీతాలు రావాలి మాకు. మరి 2 సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్ బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి మావి. గత 12 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాను నేను. డిమాండ్ ఏంటంటే మాకు సాలరీ 3 నెలల సాలరీ రావాలి. మాకు రన్నింగ్ అవుతుందా తెలియదు, కంపెనీ క్లోజ్ అవుతుందో మాకు తెలియదు. వాళ్ళకు మాకు రెస్పాన్స్ ఏమి ఇస్తారు. మ్యూజికం బయట చేద్దామంటే ఎన్ని లీటర్ మాకు ఇవ్వాలంటే మేము అవిసుకం ఇస్తాం. బయట చేద్దామంటే మాకు మీకు ఎక్కడ చేసి లేదు కదా, మేము ప్రూఫ్ ఏమి చూపెట్టాలి. మాకు అవిసుకం ఇస్తాం లేరు. ఇది రన్నింగ్ అవుతుందో కాదో, అతను క్లోజ్ చేస్తుందో అవిసుకం చెప్పట్లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇక్కడ మాకు తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మాకు న్యాయం జరగాలని ప్రభుత్వం నుంచి మేము వేడుకుంటున్నాం. ప్రభుత్వం ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోవాలి మరి ప్రభుత్వము. మరి అలానే మాకు వేరే పాన్ ఇండియాలో ఉంది మొత్తం ఇది. ఈ సంస్థ సెక్యూర్ వాల్యూ కంపెనీ అనేది ఇండియా లెవెల్లో ఉంది. ఇండియా లెవెల్లో వేరే స్టేట్లో ఒక దగ్గర క్లియర్ చేస్తున్నారు, ఇంకో స్టేట్లో క్లియర్ చేస్తారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏ మేనేజ్మెంట్ కూడా రెస్పాన్స్ ఇస్తలేదు. వాళ్ళకు సెటిల్మెంట్ శాలరీలు అన్నీ అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్న మనకేమంటారు గవర్నమెంట్ కానీ దీని మీద యాక్షన్ తీసుకొని వెంటనే చర్య తీసుకొని అక్కడ శాలరీలు అన్నీ వేయించారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం మాకు వెంటనే ఇది చేయాలని చెప్పేసి మా ఒకటి గవర్నమెంట్ తోని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మరి అలానే మేము మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు, అందరు రోడ్డు పైనకి వస్తున్నాం. మేము ఈవెన్ ఫీవర్ వచ్చిన మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మేనేజర్ కానీ ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు. మాకు ఏదున్నా కానీ కూడా మాకు వెంటనే ఇది ఒక చర్య తీసుకోవాలి ఈ ఒక గవర్నమెంట్ అని చెప్పి మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 45 years దాటింది సార్. మా వేరే కంపెనీ పోతే జాబ్ చేయట్లేదు, కంపెనీ ఏం రెస్పాండ్ కావట్లేదు. మా పరిస్థితి 3 months శాలరీ లేదు. ఓనర్ ఏమో ఇంటికి లాకేస్తారు, పిల్లలు చదువు ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి? కంపెనీ ఏమో మాకు రిన్యూయింగ్ లెటర్ ఇవ్వట్లేదు. వేరే కంపెనీ పోతే రిన్యూయింగ్ లెటర్ అడుగుతాము. ఏం చేయాలి? మీకు ఏం న్యాయం? 3 months శాలరీ సెటిల్మెంట్. 12 సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నా, 11 years నుంచి చేస్తున్నాను. ఇంకా నాకు కంపెనీ నుంచి వచ్చేది ఏం లేదు, కంపెనీ హెడ్ ఆఫీస్ నుంచి ఏం రెస్పాండ్ లేదు. 3 months శాలరీ 3 నెలల